ఏం పంటలు వేసినావు ఈసారి? వరి వరి ఆ, ఆ? ఆ. ఒక వరి ఒకటి వేసినా? వరి ఇంత పత్తి వానలు లేవు. సన్నోట్లు వేసినావు దొడ్డు వడ్లా మరి? సన్న వడ్లు కొన్ని దొడ్డు వడ్లు కొన్ని వేసిన ఉమ్, అది వాడతాను లేదు. ఉమ్, బోల్రు పొత్తలు ఓకే. ఆ బోల్రు అయితే ఏం పొత్తలు ఆ, ఈసారి ఇక కాలం లేదు, పత్తి కూడా ఏం మొలవలేదు. ఉమ్. మరి కాప్ లోన్ తీసుకున్నావాను? క్రాప్ లోన్ తీసుకున్నా. ఎంత తీసుకున్నావు? క్రాప్ లోన్ ఇప్పుడు 1,00,000 ఉంది, 1,00,000 చిల్లర ఉంది. 1,00,000 చిల్లర. ఏ సంవత్సరంలో తీసుకున్నావు? నేను 2016 తీసుకున్నా. 2016లో. అప్పుడు మాపైందా? మొన్న మాపైంది, మళ్ళా తీసుకున్నావు? మళ్ళీ తీసుకున్నా. మరి ఇప్పుడు 2,00,000 రుణమాఫీ చేస్తా అంటుండు కదా కాంగ్రెస్ ప్రభుత్వం, అవును, నమ్మకం ఉందా చేస్తుందని? చేస్తుందని అయితే నమ్మకం ఉంది. యూట్యూబ్లలో రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు, నమ్మకం అవుతున్నది. నమ్మకం అవుతుంది. మరి చేస్తాడంటావా? 100% చేయాలనుకుంటున్నాం రైతులం అందరం. చేయకపోతే రేవంత్ రెడ్డికి ఎందుకంటే విలువేమి ఉండదు. ఆశపడే ఓట్లు దాని కొరకు వేసిర్రు రుణమాఫీ గురించి. రుణమాఫీ ఇక రుణమాఫీ చేయకపోతే అసలు ఎందుకు కూడా పనిచేయడు సీఎం. మళ్ళా సరే గెలవడంటూ. మళ్ళీ సార్ రాడియా. మరి ఇప్పుడు 5 ఎకరాల లోపే రైతు బంధు ఇస్తా అంటుండు నెక్స్ట్ టైం నుండి. ఈ చేన్లు ఈ శిల్కలు ఇట్లా ఉన్నాయిగా, శిల్కలలో కడియెత్తా అంటుండు. శిల్కల కంటే ఇప్పుడు పంట ఇప్పుడు ఈసారి కాకపోతే శిల్క మళ్ళీసారి ఎట్లా సాగు చేస్తాం. సాగు చేసినట్టు ఆయనకి ఏమన్నా ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు అన్ని సాగు భూములే, శిల్కలు ఈడు ఏడున్నాయి మన ఊళ్ళో నెలవు అన్ని సాగు భూములు. మన ఊళ్ళని కాదు, వేరే దగ్గర శిల్కలు గుట్టలు కొండలు ఉంటాయి కదా, అవి కడియేస్తా అంటుండే ఏం కదా అట్లా? వాళ్ళ పరిస్థితి ఎట్లుందో అక్కడ కొండలు ఉన్న వాళ్ళు వాళ్ళని అడగాలి. మనదైతే అంతా ఏరియా సాగు భూమి, మనకు భూమిపల్లి కావచ్చు, ఉద్దురారం ఇదంతా సాగు భూమి ఏరియానే. ఈ కొండలు అయితే మనకు లేవు, అంత మంచి భూమే కాబట్టి మనకి ఎట్లా రైతు బంధు వస్తుంది నమ్మకం ఉంది. 5 ఎకరాల మీద తక్కువ మందికే ఉన్నది. తక్కువ మందికి ఉందా? తక్కువ. మరి 5 ఎకరాల లోపు అయితే ఏం కదా? ఏం కాదు, ఏమైతుంది ఎక్కువ ఉన్నవానికి వేయకపోయి మనకి 5 ఎకరాల లోపు అంటే ఏం కాదు. ఏం కదా. ఇప్పుడు 2,00,000 మాఫీ చేస్తామంటారు కదా, మొన్ననే అయిపోయింది నీకు ఆల్రెడీ, మొన్న కేసీఆర్ హయాంలో అయిపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ మాఫీ చేయకుండా ఏం కదా? మాఫీ అన్న ఇక అందరి లెక్క మనకు మాఫీ చేయకుండా ఏం కదంటే మాఫీ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు పెంబడే 2,00,000 తెచ్చుకోరని చెప్పిండు కదా. అవును, ఆశపడి పోయి తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళకి ఇబ్బంది కదా. కానీ 2018 కంటే ముందు కొంతమంది కాలేదు, వాళ్ళ పరిస్థితి ఏంది? కానోళ్ళకి ఇప్పుడు అవుతాయి. ఇప్పుడు కావంట 2018 12వ తారీఖు 12వ నెల నుండి 2023 12వ నెల 9వ తేదీ దాకానే ఎత్తా అంటుండు. దానికి ఒక డేట్ ఉంటుంది కదా, వాళ్ళు కూడా ఫస్ట్ గవర్నమెంట్ కూడా డేట్ పెట్టింది కదా, ఈ డేట్ వరకు తీసుకుందని చెప్పి. ఆ డేట్ లోపు చేసిన వాళ్ళు ఉండరా? కొంతమంది గాలు, కొంతమందికి అయినాయి. కానీ వాళ్ళకి ఇప్పుడు చేస్తారా చేయరా? చేస్తే మంచిదా, చేయకపోతే మంచిదా? అందరికి వేయాలి, వాళ్ళకి వేయాలి, మళ్ళీ వీళ్ళకి వేయాలి. పాత వాళ్ళకి వేయాలి, కొత్త వాళ్ళకి వేయాలంట. ఇప్పుడు కొత్త సీఎం